రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దువ్వాడ మాధురి శ్రీనివాస్ కు షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీ జేబీఐఈటీ ఎదురుగా ఉన్న ఫామ్ హౌస్ లో శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఇక ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. ఈ క్రమంలో బర్త్డే పార్టీని రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు నిలిపివేశారు. జన్మదిన వేడుక జరుపుకోవడానికి పోలీసుల నుంచి దువ్వాడ మాధురి శ్రీనివాస్ ఎలాంటి పర్మిషన్ తీసుకోకపోవడంతోనే భగ్నం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ పార్టీలో అక్రమ మద్యాన్ని కూడా పోలీసులు పట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ బర్త్డే పార్టీలో 10 స్కాచ్ బాటిళ్లు, 5 హుక్కా బాటిళ్లను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దువ్వాడ మాధురి శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా శివార్ల మొయినాబాద్ లో దువ్వాడ శ్రీనివాస్ మాధురి నిర్వహించిన బర్త్డే పార్టీలో పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి పర్మిషన్ కూడా తీసుకోలేదు. ఏదైతే మద్యం బాటిల్ తో పాటు ఒక్క సెట్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మైక్ సెట్లు కావచ్చు లేదా మద్యం వినియోగం జరిగిందని పోలీసులు గుర్తించి దానికి సంబంధించి కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి సంబంధించి మొత్తం కూడా చూస్తున్నట్లయితే ఏదైతే పార్టీ నిర్వహిస్తున్నారో కొంతమంది పార్టీ నేతలు కూడా ఆ పార్టీ నేతలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఏదైతే వస్త్ర దుకాణం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కొంతమంది ఎంప్లాయీస్ కూడా విఐపీలు కూడా హాజరవడం జరిగింది. మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఎలాంటి పర్మిషన్స్ లేకుండా నిర్వహిస్తున్నారని ఎస్ఓటీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఒకటిన మొయినాబాద్ ఫామ్ హౌస్ చేరుకుని అక్కడ వీటన్నిటిని స్కాచ్ బాటిల్స్ కావచ్చు లేదంటే ఒక సెట్ మొత్తం కూడా స్వాధీనం చేసుకుని ఎంక్వైరీ నిర్వహిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.